ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు కావచ్చు, ఈ రోజు కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, వేరే ఏ పార్టీలైనా ఎవరైనా సరే సమాజానికి మేలు చేసే ఆలోచనగా ఉండట్లేదు. ఎట్లుంది అంటే తన వైపు ఉపయోగించుకునేటట్లు మాట్లాడుకుంటున్నారు ఎవరికోళ్ళు. ఇప్పుడు మీ మీడియా ఛానల్ కూడా ఇందాక 50 మంది చనిపోయారు అన్నారు. 50 మంది చనిపోయిన దగ్గర ఒక 300 కోట్ల రూపాయలు తీసుకున్న వ్యక్తులు వెళ్ళి ఆ హోటల్లో కాలేజీ లేకపోతే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహించింది కాదు కదా. అందువల్ల ఎక్కువ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఈ సమాజం నుంచి, అలాగే ఈ సమాజంలో ఎవరైతే హీరోలుగా గుర్తించబడుతూ ఉన్నారో వారి ద్వారా సొసైటీకి మంచి జరగాలి, మేలు జరగాలి, వాళ్ళ నుంచి మంచి ఇన్పుట్ రావాలనేదే ఈ మీడియా ఆశించవచ్చు. సొసైటీ వాళ్ళ ద్వారా సొసైటీకి మొత్తానికి కూడా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో చూస్తూ ఉంటారు. ఇప్పుడు వారికి సంబంధించి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయిన మ్యాటర్ని ఏ అంశానికి ఆ అంశం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే సొసైటీలో ఒక సొల్యూషన్ వస్తుంది, సమాజానికి మనం ఒక మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ సమాజంలో ఇక్కడ జరిగినటువంటి తప్పేంటి? అల్లు అర్జున్ గారు వెళ్ళడం వల్ల హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. ఆ క్రౌడ్ కంట్రోల్ చేసుకోవడం అక్కడ లేని పరిస్థితి ఉంది. చనిపోయింది ఆమె చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏం చెప్పారు? ఆయన రియల్ హీరో నుంచి రియల్ హీరోగా మారుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు గుండెలు కొట్టుకున్నాడు, ఒకప్పుడు మీసాలు తిప్పిండు, ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఒక దరఖాస్తు పెట్టాలి, అందులో గ్రావిటీ ఎంత ఉందో చూడాలి, ఫండ్ ఎంత ఉందో చూసుకుని ఆ ఏరియాకి నియోజకవర్గం వారికి ఎంత ఇస్తుందో చూసుకుని దాన్ని డెవలప్ చేయాల్సి ఉంది అని రియల్గా మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడికి దాన్ని స్వాగతించాలి. మరొక మాట ఏం చెప్తున్నారు ఆయన? ఇప్పుడు ఇష్యూ జరిగినప్పుడు వెంటనే ఇలా జరిగినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అల్లు అర్జున్ గారిని కలుస్తాను అన్నాడు. సపోజ్ ఆయన కలవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు, ఎవరు కలవలేదు. అంటే నీకు తెలియదా ఆయన వచ్చి నీ ఆస్తి ఏమైనా పట్టుకుపోతున్నా? సమాజంలో ఇలాంటి విఘ్నులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరూ నేను కలవడానికి వచ్చినప్పుడు ఏంటంటే దాని ద్వారా నువ్వు రియల్ హీరో కాగలిగేటటువంటి అవకాశం వస్తుంది నీకు, వాళ్ళతో కలిసి మాట్లాడటం వల్ల. అలా నువ్వు కలవకుండా దూరంగా ఉన్నావు. అలాగే సేమ్ ఎఫెక్ట్ నిన్ను వాళ్ళందరూ కూడా ఆ క్రౌడ్లోకి తీసుకెళ్ళినప్పుడు కూడా అలాగే చూసి జనం నుంచి దూరం చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దానివల్ల చనిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు ఎంతవరకు తీసుకోవాలి మనం అంటే ఈ సొసైటీకి ఎంత మేరకు మేలు చేస్తాయంటే, చనిపోయింది కదా, నీకు రాత్రికి తెలిసి ఉంటుంది కదా, అప్పుడే తెలిసి ఉంటుందని. అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసిన విషయంలో కూడా రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ గారి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఆయన ఇప్పుడు రియల్ హీరోగా మారుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆ క్రమంలో రెండు రకాలుగా చెప్తున్నానండి. సెక్షన్ 105 అనేది పెట్టాల్సిన అవసరం ఒకవేళ ఆయన మీద లేనప్పుడు అది పెట్టకూడదు. అది పెట్టినప్పుడు యాజ్ పర్ సెక్షన్ ప్రకారం ముందుకెళ్ళిపోతారు అంతే. అరెస్ట్ ఏ11 ఉన్నాడు, యాక్చువల్గా ఏ11 కాదు అసలు. అతను కాజే ఆయన అయినప్పుడు ఏ3నో ఏ4లో ఏ2లోనో ఉండాలి. ఆయన ఏ1 అయితే కాకపోవచ్చు. కానీ అక్కడ నుంచి ఆయన తీసుకొచ్చి ఏ11లో పెట్టారు. పెట్టినప్పుడు మన సెక్షన్ ప్రకారంగా ఏంటంటే ప్రొసీజర్, మనం ఒక సెక్షన్ యాడ్ చేసిన వెంటనే ఆ సెక్షన్లో ఉన్న ప్రొసీజర్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. దాని ప్రకారంగా వెళ్లాల్సి ఉంటుంది పోలీసు వాళ్ళు. ఆ ప్రకారంగా వెళ్ళినప్పుడు ఏంటంటే గ్రావిటీ ఇతని వల్లే వచ్చింది కదా, చనిపోయింది ఇతని వల్ల. దానికి భాగంగా కొన్నిసార్లు కొన్ని సెక్షన్స్ లో అందరిని అరెస్ట్ చేయరు. మెయిన్ ఇప్పుడు సపోజ్ 307 పెట్టారు, సపోజ్ అంటే పాత మన ఐపీసీ ప్రకారంగా కొన్ని సెక్షన్స్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కొందరిని మాత్రమే అరెస్ట్ చేస్తారు, అందరిని అరెస్ట్ చేయరు అందులో ఉన్న వాళ్ళందరినీ. ఎందుకంటే RW అని రాసుకొని 34 పాత దాంట్లో అయితే ఇప్పుడైతే 3/6 వస్తుంది, అట్లా పెడుతున్నారు. సో ఇప్పుడు ఆ విధంగా సెక్షన్ అమలు జరిపినప్పుడు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దాన్ని మళ్ళీ మన మీడియా సంస్థలు కానీ వేరే వాళ్ళు కానీ ఇటు రేవంత్ రెడ్డికి అనుకూలంగానో లేకపోతే పవన్ కళ్యాణ్ వర్గానికి వాళ్ళ కుటుంబాల మధ్య చీల్చే విధంగా మనం వ్యాఖ్యలు చేయకుండా ఏం చేయాలంటే సొసైటీకి ఒక సినిమా హీరోని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి చట్ట ప్రకారమే ముందుకెళ్లారని కూడా అదే నేనేమంటానంటే సెక్షన్ 1 పెట్టిన తర్వాత ఏంటి అంటే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మరొక సమస్య, హీరో గారు వ్యవహరించిన తీరులో మరొక తప్పు ఉంది. ఏంటి అంటే అది జరిగినప్పుడు వెంటనే ఆ కుటుంబ సభ్యులకి వెళ్లి ఆయన కలిసి పరామర్శించి మాట్లాడుండి చేస్తుంటే బాగుండు. మా ఓయూజేఏసీ నుంచి 25 కోట్ల రూపాయలు ఇవ్వాలి, నీకు 300 కోట్లు వస్తున్నాయి, హీరోయిన్ గారు 15 కోట్లు ఇవ్వాలి అని మేము ప్రకటన చేసిన తర్వాత అప్పుడు అల్లు అరవింద్ భాయ్ టు సపోర్ట్ ది బాయ్ అని చెప్తూ ఈయన ఒక 50, నేనేం చెప్పిన ఎంటైర్ యూనిట్ ఆఫ్ ది సినిమా మొత్తం మేము 25 కోట్లు ఇవ్వాలను. అప్పుడు సుకుమార్ గారు ఒక 50 లక్షలు, తర్వాత ఈయన ఒక 50 లక్షలు, 300 కోట్లు తీసుకెళ్లే హీరో గారు
ఒక ₹1,00,00,000 అంటే మీ ఆయన అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో అక్కడ వరకు తీసుకోవాలి. ఎక్కడ అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదని కూడా అంటున్నారు. అదే అట్లా ఇప్పుడు మీ 25 కోట్లు మేము ప్రకటన చేసిన తర్వాత మేము దాడి చేయడానికి వెళ్ళే వాళ్ళమండి. కాకపోతే ఏంటంటే ఇది సీఎం కి సినీ ఫీల్డ్ కి మధ్య ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చి అందులో మమ్మల్ని పావు చేసే ప్రయత్నం జరుగుతుందనే ఉద్దేశంతోనే బ్యాక్ స్టెప్ వేసినాం. యాక్చువల్ గా మాకు పెద్ద ఇష్యూ కాదు, ఆయన డబ్బులు ఇచ్చుకొని జనాలు తెచ్చుకుంటాడేమో. నేను ఒక కాలేజీలో ఒక కుర్రోడికి టీసీ ఇప్పిస్తే నాకు అక్కడ నుంచి 20-30 మంది పిల్లలు వస్తారు. నేను డబ్బులు ఇవ్వను, టీసీ ఎలా ఇప్పియాలో నాకు తెలుసు. నేను ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో పోర్టల్లో ఎవడైనా అటెండెన్స్ లేదని పెడితే వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా రాయించాలో నాకు తెలుసు, నేను చేపిస్తా పని. అక్కడ నుంచి వస్తారు నాకు ఒక 100 మంది పిల్లగాళ్ళు వస్తారు. ఈ పెద్ద ఇష్యూ కాదు. యూనివర్సిటీ నుంచి ఒక 500 మంది బయలుదేరి అక్కడ నింబోలే ఆట నుంచి ఒక 500 మందిని పిలుచుకొని ఇక్కడ మున్నూరు కాపు హాస్టల్ ఉంది కదా అక్కడ మన పజ్జాకోట సర్కిల్ అక్కడ నుంచి ఒక 100 మందిని పిలుచుకొని పోవడం పెద్ద మ్యాటర్ కాదు మాకు. కాకపోతే మేము ఎందుకు ఆగినామంటే ఇట్లా దీన్ని ఎలా తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలను ఎంతవరకు తీసుకోవాలి అని అంటే ఈ పిచ్చి ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో రైవలరీ జరుగుతున్నట్టు తీసుకోకూడదు. దాన్ని ఎంతవరకు తీసుకోవాలంటే చట్టం ప్రకారంగా వ్యవహరించిండు అంటే ఆయన కూడా ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా, బియాండ్ దట్ యాక్షన్ దాటిపోయి మాట్లాడలేడు కదా. ఇప్పుడు సినిమా హీరోలో గుండె కొట్టుకుంటూ కాదు ఆయనకి, అందువల్ల ఆయన కూడా ఒక స్ట్రక్చర్ లో పోతున్నాడు. దాన్ని అంతవరకు ఆహ్వానించదగిన విషయంగా తీసుకోవాలా. ఇకపోతే మా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకి చాలా మంది థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారు, మా వాళ్ళకి చంపేస్తాం అది ఇది అని. మరి ఈ పిచ్చి ఫ్యాన్స్ కంట్రోల్ చేసిన బాధ్యత ఆయనకు లేదా? ఆయనకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ పెడితే కుదురుతుందా? నా ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు ఇలా పిచ్చి కాల్స్ చేయకూడదండి అని చెప్పొద్దా? అదేమీ చెప్పట్లేదు. ఎవరో దాడి చేస్తామని మా తమ్ముడు రెడ్డి సీన్ ఇంకొక తమ్ముడు నాగరాజు గౌడ్ చెప్పిండు నాకు. రేపు ఇంకో కంప్లైంట్ కూడా పెడుతున్నాం. వాళ్ళ నెంబర్లో పోవడానికి గల కారు కూడా ఎవడో వాడు కూడా బయటకు వస్తున్నాడు, వాడికి ఎంత డబ్బులు ఇచ్చారో కూడా అవన్నీ బయటికి తీస్తాం. ఇప్పుడు చెప్తున్నా, మీరు దాడి చేయాలనుకుంటే రూమ్ నెంబర్ 1 E1 హాస్టల్ ఓయి క్యాంపస్ రండి, నేను అక్కడే ఉంటా, నాతో పాటు మా వాళ్ళందరూ ఉంటారు. ఇది కాదు కదా మేడం. ఈ పద్ధతిని మానేసి సొసైటీకి మేలు జరిగే విధంగా మాట్లాడాలి. అదే ఆయన జరిగినప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సందర్భాలు చాలా బాగా స్పందించారు. అట్లా ఆయన కూడా పోయి చేసి ఉంటే నీ పరంగా నీ వ్యక్తిత్వం అనేది సరైన వ్యవహార శైలి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సమాజంలో ఇక్కడ కూర్చొని మాట్లాడేటోళ్ళు గానీ వీళ్ళందరూ ఒక వర్గం ఉంటది. నువ్వేంటో వాళ్ళకి తెలిసినప్పుడు ఆటోమేటిక్ నీ వైపు పాజిటివ్ కోణం ఏముందో దాని వైపు మాట్లాడతారు. నువ్వు అదే తెలియదు, నువ్వు సపరేట్ గా ఒంటెంత చేలో పట్టి నువ్వు పోతున్నావు కదా. అప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోగలిగితేనే అప్పుడు నీకు నువ్వు రియల్ లీడర్ నుంచి రియల్ లీడర్ అవుతావు. నీకు కావడానికి మేము అందరం సపోర్ట్ చేస్తాం కూడా. రైట్. కేతిరెడ్డి గారు ప్రొడ్యూసర్ జూమ్ లైవ్ లో